హాయ్ గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ తెలుగు మ్యాన్. సరాసరి మన టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఇటీవల సోషల్ మీడియాలో ఒక విషయం బాగా వైరల్ అవుతుంది. కావాలనే వైరల్ చేస్తున్నారు. అదేంటంటే సుప్రీంకోర్టులో దళితుల మత స్వేచ్ఛను పూర్తిగా తీసేసిందని కొందరు నచ్చక చాలా పెద్దగా ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా దళితులు హిందూ మతం వదిలి ఇతర మతాలకు మారితే ఇకపై ఎస్సీ రిజర్వేషన్లు ప్రయోజనాలు ఉండవని కోర్టు చెప్పింది. ఈ విషయంపై తులసి చంద్ గారు కూడా ఒక వీడియో చేశారు. అసలు ఆమె జర్నలిజం చేసిందో లేదా డివైడ్ ఇండియా ఇంటూ 1000 పీసెస్ అనే వాళ్ళ మోచేతి నీరు తాగిందో ఆ ఆంటీకే తెలియాలి. ముందుగా అసలు విషయం ఏమిటో తెలుసుకుందాం. ఒక పాస్టర్ చింతాడ ఆనంద్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద కేసు పెట్టారు. ఆయన అసలు మాదిగ కమ్యూనిటీకి చెందినవారు. కానీ గత 10 ఏళ్లుగా ఆయన క్రిస్టియన్ మతాన్ని అనుసరిస్తూ పాస్టర్ గా పనిచేస్తున్నారు. ప్రార్థనా సమావేశాలు నిర్వహించడం, ఫెలోషిప్ కార్యక్రమాల్లో పాల్గొనడం వంటివి చేస్తున్నారు. కాగా ఈ నేపథ్యంలో ఎవరు తనను కులం పేరుతో అవమానించారు అని, బెదిరించారు అని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీనికి ఆయన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద కేసు నమోదు చేయాలని కోరారు. ఇక్కడే ప్రధాన ప్రశ్న వస్తుంది. ఒక వ్యక్తి ఇప్పటికే ఇతర మతంలో మారిపోయిన తర్వాత కూడా ఆయనకు ఎస్సీ ఎస్టీ చట్టం ఎలా వర్తిస్తుంది అని కోర్టు ఈ విషయాన్ని ప్రశ్నించి, ఇది మత స్వేచ్ఛను తీసేయడం గురించి కాదు, ఇది చట్టం ఎలా వర్తించాలి అన్నది స్పష్టత ఇచ్చే విషయం. కానీ కొందరు సోకాల్డ్ బడా ఇన్ఫ్లుయెన్సర్లు అని చెప్పుకొని ఓన్లీ హిందూ మతాన్ని వ్యతిరేకంగా చూపిస్తూ ఈ విషయాన్ని వక్రీకరించి ఇకపై దళితులు హిందూ మతంలోనే ఉండాల్సిందే అని అనేలా చూపించడం ప్రారంభించారు. ఇది అసలు కోర్టు చెప్పిన విషయానికి పూర్తి భిన్నంగా ఉంది. సరళంగా చెప్పాలి అంటే మత మార్పిడి చేయడం ఒక వ్యక్తిగత హక్కు. కానీ ఎస్సీ రిజర్వేషన్లు, చట్ట పరిరక్షణలు ప్రత్యేకంగా కొన్ని మతాలకు మాత్రమే వర్తిస్తాయి అనే నిబంధనలు ఉన్నాయి. కోర్టు అదే నిబంధనల ప్రకారం ప్రశ్నించింది. అందుకే ఇలాంటి విషయాల్లో పూర్తి వివరాలు తెలుసుకోకుండా సోషల్ మీడియాలో వచ్చిన ప్రతి నెరేటివ్ ని నమ్మడం కంటే అసలు ఫ్యాక్ట్స్ ఏంటో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఒకసారి లాజికల్ గా ఆలోచిస్తే క్రిస్టియన్ గా మారిన తర్వాత కూడా కులం ఎలా వర్తిస్తుంది? సాధారణంగా క్రిస్టియానిటీ మతంలో కుల వ్యవస్థలు ఉండవు అని చెప్పుకుంటారు. అలాంటప్పుడు కోర్టు కూడా అదే సాధారణ అవగాహన ఆధారంగా ఒక ప్రశ్న అడిగింది. మీరు క్రిస్టియన్ అయితే ఎస్సీ ఎస్టీ చట్టం ఎలా వర్తిస్తుంది అని. కోర్టు అసలు ఏం చెప్పింది అంటే, ఇది కొత్తగా తీసుకున్న నిర్ణయం కాదు. ఇప్పటికే ఉన్న చట్టం ప్రకారం ప్రత్యేకంగా 1950లో వచ్చిన ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఆర్టికల్ 341 పరిధిలో ఒక వ్యక్తి క్రిస్టియన్ మతంలోకి మారితే అతనికి ఉన్న షెడ్యూల్ క్యాస్ట్ ఎస్సీ హోదా వెంటనే రద్దవుతుంది. సరళంగా చెప్పాలి అంటే, మీరు క్రిస్టియానిటీకి కన్వర్ట్ అయితే ఎస్సీ స్టేటస్ కొనసాగదు. అది ఇప్పుడే తీసుకున్న నిర్ణయం కాదు. ఇది చాలా కాలంగా, అంటే సుమారుగా 70 సంవత్సరాలుగా అమల్లో ఉన్న నిబంధనే. ఇంత క్లియర్ గా ఉన్న విషయాన్ని కొందరు సోకాల్డ్ బడా ఇన్ఫ్లుయెన్సర్లు సోషల్ మీడియాలో వక్రీకరించి దళితుల స్వేచ్ఛను తీసేస్తున్నారు అని, హిందూ మతంలోనే ఉండమని బలవంతం చేస్తున్నారు అనేలా చూపిస్తున్నారు. ఇది అసలు విషయానికి సరిపోదు. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 25 ప్రకారం ప్రతి ఒక్కరికి మత స్వేచ్ఛ ఉంది. ఎవరికైనా నచ్చిన మతంలోకి మారే హక్కు ఉంది. కోర్టు ఎక్కడ మతం మార్చుకోకూడదు అని చెప్పలేదు. కేవలం మతం మారితే కొన్ని చట్టపరమైన ప్రయోజనాలు మాత్రం వర్తించవు అని చెప్పింది. ఇప్పుడు అసలు విషయం అర్థం చేసుకోవాలంటే, ఎస్సీ షెడ్యూల్ క్యాస్ట్ అంటే ఎవరు, అండ్ అలానే బీసీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే ఎవరు అన్న క్లారిటీ ఉండాలి. ఎస్సీ హోదా అనేది చారిత్రకంగా చూసుకుంటే హిందూ సమాజంలో కుల వివక్షకు గురైన వర్గాలకు ఇవ్వబడింది. వారిని సామాజికంగా, ఆర్థికంగా పైకి తీసుకురావడానికి ఇది ఒక ప్రత్యేక సహాయం. కానీ బీసీ వర్గం వేరు. వీరు సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాలు. ఎస్సీతో పోలిస్తే వీరి కేటగిరీ ప్రయోజనాలు, చట్టపరమైన స్థానం వేరు. అందుకే ఎస్సీ, బీసీ రెండు ఒకటి కాదు. ఇవి పూర్తిగా వేర్వేరు కేటగిరీలు. ఈ తేడా అర్థం చేసుకోకపోతే ఇలాంటి విషయాల్లో గందరగోళం సులభంగా వస్తుంది. ఇక బీసీ వర్గం అంటే ప్రధానంగా ఆర్థికంగా మరియు విద్యాపరంగా వెనుకబడిన వారికి ప్రభుత్వం ప్రత్యేక సపోర్ట్ ఇవ్వడం కోసం గుర్తించబడిన కేటగిరీ. వీరికి వివిధ వెల్ఫేర్ స్కీమ్స్ మరియు రిజర్వేషన్ ద్వారా సహాయం అందిస్తుంది. అదే ఎస్సీ స్టేటస్ విషయానికి వస్తే, అది కేవలం ఆర్థిక వెనుకబాటుతనం వల్ల కాదు, చారిత్రకంగా కులం పేరుతో వివక్షకు గురైన వర్గాలకు సామాజిక న్యాయం చేయడం కోసం ఈ హోదా ఇవ్వబడింది. ఇప్పుడు చట్టం ప్రకారం చూస్తే ఎస్సీ స్టేటస్ హిందువులు, సిక్కులు, బౌద్ధులకు మాత్రమే వర్తిస్తుంది. సిక్కిజం మరియు బౌద్ధిజం ఎందుకు ఇందులో వచ్చాయంటే, ఇవి భారతదేశంలో పుట్టిన మతాలు.
మరియు సామాజికంగా అదే కుల నిర్మాణం ప్రభావం కోసం కొనసాగిన సందర్భాలు ఉన్నాయనే భావించి అప్పట్లో ఈ విస్తరణ జరిగింది. 1956 లో సిక్కులకు మరియు 1990లో బౌద్ధులకు ఈ హక్కులు విస్తరించారు. ఇది ఒక సోషల్ కాంటిన్యూటీ ఆధారంగా తీసుకున్న నిర్ణయం. అంటే మతం మారిన సామాజిక వివక్ష పూర్తిగా ఆగలేదనే భావనతో. అయితే ఈ లాజిక్ ను తీసుకొని ప్రతి మత మార్పిడికి అదే స్టేటస్ కొనసాగించేలా అనే ప్రశ్న వస్తుంది. అది పాలసీ స్థాయిలో చాలా డిబేట్ అయ్యే విషయం. ఒకవైపు సమానత్వం, మరోవైపు చారిత్రకంగా లక్ష్యంగా పెట్టుకున్న రక్షణ. ఈ రెండింటి మధ్య సమతుల్యం అవసరం. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే భారత రాజ్యాంగం ఆర్టికల్ 25 ప్రకారం ప్రతి వ్యక్తికి మత స్వేచ్ఛ ఉంది. ఎవరైనా తమ ఇష్ట ప్రకారమైన ఏ మతానికైనా మారవచ్చు. ఏ కోర్టైనా సరే ఈ హక్కును గౌరవిస్తాయి. కానీ అదే సమయంలో కొన్ని చట్టపరమైన ప్రయోజనాలు ప్రత్యేక కేటగిరీలకు మాత్రమే కేటాయించబడినాయి. కాబట్టి మత మార్పిడి జరిగితే ఆ ప్రయోజనాలు వర్తింపుపై చట్టం స్పష్టమైన పరిమితులు పెట్టింది. గ్రౌండ్ రియాలిటీ విషయానికి వస్తే మత మార్పిడి జరిగిన తర్వాత కూడా సామాజిక గుర్తింపు లైక్ కుల ఆధారిత అనుభవాలు పూర్తిగా మారిపోవు అని వాదిస్తున్నారు. అందుకే ఈ అంశం మీద న్యాయపరంగా మరియు సామాజికంగా చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. అందుకే ఈ విషయంలో ఒక కోణంలోనే కాకుండా చట్టం, చరిత్ర మరియు సామాజిక వాస్తవాలు అన్నిటిని కలిపి చూడాలి. అప్పుడు మాత్రమే పూర్తి అవగాహన వస్తుంది. ఇది ఎందుకు ఇలా జరుగుతుంది అని అడిగితే కొందరు చాలా సింపుల్ గా కొంచెం తేలిగ్గా తీసుకునే ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నారు. కొందరు ఉద్దేశపూర్వకంగానే ఈ గందరగోళాన్ని ఉపయోగించుకుంటున్నారు ఏమోనన్న అనుమానాలు కూడా వస్తున్నాయి. అదే సమయంలో ఎవరైనా కులం పేరుతో పిలవటం లేదా టార్గెట్ చేయడం తప్పే. ఈ విషయంలో అసలు సందేహమే లేదు. కానీ మొత్తం పరిస్థితిని అర్థం చేసుకోవడం కూడా చాలా అవసరం. భారతదేశంలో కొందరు క్రిస్టియన్ గా మారిన తర్వాత కూడా తమ అధికారిక సర్టిఫికేట్లు పాత కుల గుర్తింపును కొనసాగిస్తున్నారు అనే విషయం పైన చర్చలు జరుగుతున్నాయి. దీనిపైన వేరు వేరు అభిప్రాయాలు ఉన్నాయి. కానీ సో కాల్డ్ బడా ఇన్ఫ్లుయెన్సర్లు వారి ప్రయోజనాల కోసమే వాడుకుంటున్నారు. మరికొందరు సామాజిక వాస్తవాలు ఇంకా మారలేదని అంటున్నారు. ఇంకా ఇది ఒక సెన్సిటివ్ పాయింట్ గానే ఉంది. కానీ కొన్ని చోట్ల దళిత క్రిస్టియన్లు అని గుర్తించి వారిని చర్చిల్లో వేరువేరు చోట్లల్లా కూర్చోపెట్టడం వంటి విషయాలు ప్రస్తావనలోకి వస్తున్నాయి. ఇవి నిజంగానే ఉంటే అవి కూడా సమాజంలో ఇంకా ఉన్న అసమానతను చూపించే అంశాలే. ఈ విషయాలపై ప్రశ్నించడం, చర్చించడం అవసరం. కానీ బాధ్యతగా వాస్తవాల ఆధారంగా ఉండాలి. ఇక్కడ ఒక ముఖ్యమైన ప్రశ్న వస్తుంది. కుల వ్యవస్థ అనేది కేవలం మతానికి సంబంధించిన సమస్య, లేక మనుషుల ప్రవర్తనలో బలంగా పాతకపోయిన ఒక సామాజిక సమస్య? ఒకవేళ కులం కేవలం ఒక మతం వరకే సంబంధం ఉంటే మతం మారిన వెంటనే అది పూర్తిగా మాయమవ్వాలి. కానీ ప్రాక్టికల్ గా చూస్తే సమాజంలో అలాంటి మార్పు అంత సులభంగా జరగడం లేదు. అంటే అది కేవలం మతంతో సంబంధం ఉన్న సమస్య కాకుండా అది చాలా కాలంగా మన సమాజంలో ఏర్పడిన ఒక మైండ్ సెట్ అని చెప్పవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఈ సో కాల్డ్ పెండ తినే ఈ ఇన్ఫ్లుయెన్సర్లు రాజకీయంగా మరియు సామాజికంగా లాభం పొందేందుకు ఈ విభజనను పెంచే ప్రయత్నం చేస్తున్నారు. భయాలు, భావోద్వేగాలు ఉపయోగించి ఒక నరేటివ్ ని నిర్మాణిస్తున్నారు. అందుకే మనం విన్న ప్రతి విషయాన్ని వెంటనే నమ్మకుండా విశ్లేషణాత్మకంగా ఆలోచించడం అవసరం. నిజానికి ఎవరైనా ఏ మతం, ఏ వర్గమైనా సరే కుల వివక్షను చూపిస్తే అది తప్పే. దాన్ని ప్రశ్నించాలి, అందరం కలిసి ఎదుర్కోవాలి. చివరిగా చెప్పాలంటే కుల సమస్య చాలా కాంప్లెక్స్. దాన్ని ఒక కోణంలో చూడటం సరైనది కాదు. చరిత్ర, సమాజం, చట్టం ఈ మూడు కోణాల్లో అర్థం చేసుకుంటేనే పూర్తి క్లారిటీ వస్తుంది. అదే సమయంలో మనం వ్యక్తిగతంగా కూడా సమానత్వాన్ని పాటిస్తేనే నిజమైన మార్పు సాధ్యం అవుతుంది. ఈ సో కాల్డ్ సిగ్గులేని కంటెంట్ క్రియేటర్స్ చేసే ప్రధాన తప్పేంటంటే ఇలాంటి కాంప్లెక్స్ విషయాలను చాలా సింపుల్ గా చూపించి ఇందులో ఒక విలన్ ని క్రియేట్ చేస్తారు. చాలా సందర్భాల్లో ఈ విలన్ ఎవరో కాదు, మన ఆర్ఎస్ఎస్ లేదా బీజేపీ పార్టీ లేదంటే మన నరేంద్ర మోడీ గారే. ఎందుకు ప్రతి విషయాన్ని ఈ కోణంలోనే చూపిస్తున్నారు అనేది చాలా మందికి ఇంకా కూడా సందేహమే. కాగా ఒక చిన్న పాస్టర్ కేసుని తీసుకొని అది కూడా ఆ పాస్టర్ 10 ఏళ్ల క్రితమే హిందుత్వం వద్దు అని గొర్రెబిడ్డగా మారిన తర్వాత కూడా దానిలో ఉన్న కంటెక్స్ట్ తగ్గించి ఎమోషనల్ పెంచి కొంచెం మసాలాలు జోడించి అది ఒక స్ట్రాంగ్ నెరేటివ్ గా చూపిస్తున్నారు. కానీ ఒకసారి ఆగి
ఆలోచిస్తే ప్రతి సమస్యకు ఒకే విలన్ ఉంటాడా, లేక వాస్తవ పరిస్థితులు ఇంకా క్లిష్టంగా ఉంటాయా? ఇలాంటి విషయాల్లో నిజాలు తెలుసుకోవాలంటే ఒకవైపు కథ వినడం సరిపోదు, వేరు వేరు కోణాల్లో చూసి కంటెక్స్ట్ తో అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. మీకు ఇలాంటి సింప్లిఫై చేసిన నరేటివ్ బోర్ కొడుతున్నాయా? అయితే కంటెంట్ ని క్రిటికల్ గా విశ్లేషించడం మొదలు పెట్టండి, ప్రశ్నలు అడగడం స్టార్ట్ చేయండి, ఫ్యాక్ట్స్ వెతకండి. అలా చేస్తేనే మనం ఇలాంటి గొర్రె కథల ప్రభావం నుంచి బయటపడగలం. సరే గాయస్, నా కంటెంట్ అండ్ రీసెర్చ్ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. మరి జై హింద్.